జీవ కారణం నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం పేరుతో పాటుగా అమ్మనే ప్రకాశం జిల్లాకి మణిమాణిక్యం మా మేయర్ గారిని ఎందుకన్నారంటే మా టీచింగ్ ఫీల్డ్లో నుంచి వచ్చినటువంటి మేడం గారు. సో విద్యాదేవత, అందుకని మా మేయర్ గారు అని స్వతంత్రంగా పిలిచాం మేడం గారికి కృతజ్ఞతను. పిలవగానే మన యొక్క డ్రీమ్స్ మహోత్సవ్ 2025కి వచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. అలాగే మన డైనమిక్ ఎస్పీ గారు దామోదర్ గారి ఈరోజు నగరం ఇంత ప్రశాంతంగా ఉందంటే, ఈరోజు నేను సీసీ కెమెరాలు కూడా లేకుండా స్కూల్ నడుపుతున్నానంటే నైటు, దానికి కారణం మా ఎస్పీ గారు. చాలా చక్కటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అలాగే మనకు ఉన్నటువంటి డిసిప్లైను, హెల్మెట్ లేకుండా కనీసం నన్ను ఎస్పీ గేట్ కూడా లోపలికి రానివ్వలేదండి. నిన్న ఇన్విటేషన్ తీసుకొని వెళ్తే ఎస్పీ ఆఫీస్ క్యాంప్ ఫస్ట్ టైం నాకు తెలిసి నాకు వచ్చిన తర్వాత ఎస్పీ ఆఫీస్ గేట్లోకి స్వతంత్రంగా వెళ్ళిపోయేదాన్ని. ఎందుకంటే నేను మా నాన్నగారు పోలీస్ ఫీల్డ్లోనే ఉన్నారు, మా హస్బెండ్ పోలీస్ ఫీల్డ్లోనే ఉండేలాగా అలా వెళ్ళిపోయేదాన్ని. నిన్న నేను ఇన్విటేషన్ కార్డు తీసుకెళ్తే గేట్ బయట ఆపేశారు. ఏం సార్ ఎందుకు ఆపుతున్నారంటే హెల్మెట్ లేదు మేడం అన్నారు. అందుకని మళ్ళీ బండి బయట పెట్టి లోపలికి నడుచుకుంటే వెళ్ళాం. సో అంత డిసిప్లైన్గా ఉన్నటువంటి ఎస్పీ గారు మధ్యాహ్నం సార్ వచ్చారు, వేరే ప్రకాశం జిల్లా ఎస్పీ గారు మధ్యాహ్నం మన స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. సాయంత్రం కొంచెం పని ఉండడం వల్ల సార్ గారిని పంపించారు. మేడం గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. రూపానాయుడు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మన్నించండి మేడం. మేడమ్స్ గారి చేతుల మీదుగా ముందుగా మా పూర్వ విద్యార్థులు అయినటువంటి విద్యార్థులు ఎవరైతే సక్సెస్గా ఉన్నారో దాదాపు 10 మందిని ఇన్వైట్ చేశాం. కొంతమంది రావటం జరిగింది. వాళ్ళల్లో ముందుగా కే విష్ణు కేదర్ వాళ్ళ పేరెంట్ ఉన్నారు. బాబు ఇంటర్నేషనల్లో గేమ్ ఆడుతూ ఉన్నారు. హీ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ద ఇండియన్ టీమ్ ఫర్ అన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ హెల్డ్ ఇన్ ద నెదర్లాండ్ అండ్ జర్మనీ. బ్యాడ్మింటన్ ప్లేయర్, ఈరోజు జర్మనీలో గేమ్ ఆడుతూ ఉన్నారు. రీసెంట్గా లాస్ట్ ఇయర్ 2023-24లో మన దగ్గర 10th క్లాస్ కంప్లీట్ అయింది. బాబు అక్కడ గేమ్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళ పేరెంట్ రావడం జరిగింది. వాళ్ళకి సార్ గారికి మేడం గారి చేతుల మీదుగా మెమోంటో ప్రజెంట్ చేస్తుంది. Good evening all of you. Welcome to Dreams Mahotsav 2025. నేను డ్రీమ్ స్కూల్లో 10th క్లాస్ కంప్లీట్ చేశాను. 17-18th బ్యాచ్. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత నాకు ప్రతిభ అవార్డు అనేది వచ్చింది. అది కేవలం మా మేడం వారే వచ్చింది. దాని తర్వాత నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ కూడా సంపాదించాను. మా మేడం యొక్క హార్డ్ వర్క్, ఫ్యాకల్టీ అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Please all of you. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్లడ్ డొనేషన్కి చిన్న మెసేజ్ పెట్టగానే పేరెంట్స్ అందరూ కూడా చక్కగా
ఇన్వాల్వ్ అయిపోయి మాకు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి మేము కూడా ముందుంటామండి, మీడియా మిత్రులు కూడా వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. చాలా ధన్యవాదాలండి. బ్లడ్ అనేది ఒకరి యొక్క మన రక్తం మరి ఒకరికి ప్రాణదానము. సో ఆ బ్లడ్ డొనేట్ చేసినటువంటి పేరెంట్స్ అందరూ కూడా దయచేసి స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. మౌలిక, కిరణ్, నాగమణి గారు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి విచ్చేసేటువంటి విద్యార్థులకు అలాగనే పేరెంట్స్కు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఎస్పీ గారి వారి మిస్సెస్కు, అలాగే గౌరవ కార్పొరేటర్కు, అలాగనే మరి సరస్వతి విద్యా సంస్థల అధినేత ఇక్కడికి విచ్చేస్తున్నారు వారికి, అలాగే ఇంకా అతిరథ మహారథులకు అందరికీ కూడా పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్కూల్ అంటే ఒక అచీవ్మెంట్, ఒక గోల్. ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థులకు అందరికీ చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా పెద్దవాళ్ళు ఎదురయ్యేటప్పుడు, అమ్మ నువ్వేం అవ్వాలనుకుంటున్నావు, ఏం చదవాలనుకుంటున్నావు అంటే ప్రతి ఒక్కరికి ఒక గోల్ అనేది ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఒక కళ ఏమిటనంటే నేను డాక్టర్ అవ్వాలను, ఒక ఇంజనీర్ అవ్వాలను, లేదంటే ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఇలాగ రకరకాలుగా మనకి ఏది అవ్వాలనుకుంటున్నా ఒక కోరిక అనేది చిన్నప్పుడే మన మనసులోకి రావడం ఉంటుంది. అయితే అందరూ కూడా దాన్ని సాధించలేరు, కానీ మరి కొంతమంది అయితే సాధనే మనకి ముఖ్యంగా కావాల్సింది. కాబట్టి ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు కూడా కష్టపడి చదువుతూ ఆ సాధించేటప్పుడు మరి ఆ యొక్క గుర్తింపు వచ్చేటప్పుడు తల్లిదండ్రుల కన్నా కూడా ఎక్కువగా గర్వపడేది టీచరే. మీకు చదువు చెప్పిన విద్యా సంస్థే, అలాగనే టీచర్సే. ఇందాక ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, నేను ఈ స్థాయికి వచ్చానంటే కారణం మా లక్ష్మీ మేడం అని చెప్పేసి. అంటే అట్లాగా ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా కూడా అరే ఒరే అని పిలిచి మనకు దగ్గర తీసుకుని అరే అని పిలవంగానే పలికేది మరి కలెక్టర్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద పొజిషన్లు ఎవరున్నా కూడా ఆ ఒక్క విద్యార్థికి ఆ ప్రేమించే తత్వం ఉండేది ఒక టీచర్కి మాత్రమే. వాళ్ళు బాగా ఎదిగేటప్పుడు గర్వపడేది కూడా పేరెంట్స్తో పాటు టీచర్సే. అయితే ఈరోజు నేను కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చినారు కాబట్టి వాళ్ళకి నేను ఇచ్చే సలహా సూచనలు ఏమిటంటే, పిల్లల్ని చదివించండి, దాంతోపాటు డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో లేనిది డిసిప్లిన్. ఎందుకంటే మనము అతి గారాభం చేత పిల్లల్ని ఏది అడిగినా అడగకుండానే వాళ్ళకి అన్నీ ఇచ్చి కష్టం అంటే ఏంటో, కష్టం యొక్క విలువ అంటే ఏమిటో తెలియకుండా పెంచుతున్నారు ఈనాటి పేరెంట్స్. ఎందుకంటే ఒకప్పుడు మనం అన్నీ కూడా ఉమ్మడి కుటుంబాలు, పెద్దవాళ్ళ దగ్గర, అత్తమామల దగ్గర, అంటే తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మల దగ్గర పెరిగినటువంటి మనము ఈ రోజున మరి చిన్న కుటుంబాల దగ్గరకు వచ్చినాయి. తర్వాత తల్లి తండ్రి మేమిద్దరము మాకిద్దరు, కొంతమంది అయితే ఒకళ్ళే అంటున్నారు. ఇలాగా ఒక బిడ్డే కదా, ఇద్దరే కదా అనే ఉద్దేశంతో వాళ్ళని మనం ఇతరులతో పోల్చి, మన పక్కింటి వాళ్ళతోటో ఎదిరింటి వాళ్ళతోటో పోల్చుకుంటూ వాళ్ళకన్నా మంచి లైఫ్ ఇవ్వాలి, వాళ్ళకన్నా మంచి వస్తువులు ఇవ్వాలి, వాళ్ళకన్నా మంచి స్కూల్స్లు ఇవ్వాలి, వాళ్ళకన్నా ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఇదే మనకి నిరంతరము కూడా పేరెంట్స్ అందరూ చేస్తున్న పని ఏమిటంటే, పక్క వాళ్ళకన్నా కూడా నా బిడ్డకి ఎక్కువ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి 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 అనే ఉద్దేశమే తప్ప బిడ్డకి మనం ఇవ్వడమే కాదు, బిడ్డ నుంచి కూడా ఇతరులకు ఇవ్వడము లేదంటే తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా నేర్పించాలనే విషయాన్ని ఈరోజు ఏ తల్లిదండ్రులు కూడా గుర్తించడం లేదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, పిల్లల్ని పెట్టినట్లయితే ఏదో ఒకటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పిల్లలకి కూడా మనం నేర్పించినట్లయితే మనకి శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసము, అలాగే చదువు మీద ఇంట్రెస్ట్, ఆరోగ్యం ముఖ్యంగా ఉంటుంది. ఆరోగ్యం సరిగా లేకపోతే మన మైండ్ కూడా ఎదిగే పరిస్థితి ఉండదు. ఇవన్నీ మనకు చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు డిసిప్లిన్తో పాటు పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ కూడా, అంటే ఆటలు కూడా ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా ఇటు స్కూల్ యాజమాన్యానికి అటు పేరెంట్స్ కూడా నేను సజెస్ట్ చేయడం జరుగుతుంది.
ఇకపోతే పిల్లల్ని ప్రేమించండి. అతిగా ప్రేమించడం వలన ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా ప్రేమించండి. వాళ్ళకి మంచి చెడు అనే విషయాన్ని టీచర్స్తో పాటు పేరెంట్స్ కూడా నేర్పించండి. బాధ్యత అంతా కూడా పాఠశాలదే కాదు, తల్లిదండ్రులు కూడా. అలాగే పిల్లలకి ఇవ్వడంతో పాటు ఇతరులకు ఇవ్వడం కూడా నేర్పించండి. ఒకరితో ఒకరు సహాయ సహకారాలు అందించే విధంగా పెంచండి. అంతేకాకుండా పిల్లలు బాగా ఎదిగి రేపొద్దున వాళ్ళు గొప్పవారైన తర్వాత మమ్మల్ని ఎంత ఈ స్థాయికి తీసుకొచ్చిన తల్లిదండ్రుల్ని సుఖంగా వాళ్ళకి వృద్ధాప్యంలో కూడా బాగా పెంచుకుని దగ్గరుండి మనం ఎలాగైతే పిల్లల్ని పెంచామో అలాగే వృద్ధాప్య పేరెంట్స్ని కూడా వాళ్ళు బాగా చూసుకునే విధంగా వాళ్ళకి అన్నీ కూడా నేర్పించినప్పుడు మాత్రమే మనం ఎంతో కష్టపడి పెంచిన ఈ పెంపకానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తల్లిదండ్రులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే నేను ఒకప్పుడు టీచర్ని, మన లక్ష్మి గారు చెప్పినట్లుగా నేను దాదాపుగా 13 సంవత్సరాలు టీచర్గా వర్క్ చేశాను గవర్నమెంట్ స్కూల్స్లోనే. అయితే నా పిల్లలు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఏం ఆలోచిస్తానంటే, అప్పుడంతా గవర్నమెంట్ స్కూల్ అంటేనే పేద విద్యార్థులు, హాస్టల్ పిల్లలు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకి సరైన బుక్స్ ఉండవు. అంటే గవర్నమెంట్ 10th టెక్స్ట్ బుక్స్ ఇచ్చినప్పుడు కూడా నోట్ బుక్స్ ఇవ్వాలి, అది ఇవ్వరు కాబట్టి వాళ్ళే కొనుక్కోవాలి. ఆ బుక్స్ లేక రాసేటప్పుడు నువ్వు నోట్స్ రాసేటప్పుడు అలాగే హోంవర్క్ రాయడానికి అవకాశం లేక చాలామంది స్కూల్ ఎగ్గొట్టేవాళ్ళు. మేమైతే ఎడ్యుకేషన్తో పాటు క్రమశిక్షణ కూడా చాలా ఇదిగా ఉంటుంది. మా పిల్లలు ఫోన్ తెచ్చుకున్నా కూడా నాకు కనపడకుండా చాలా జాగ్రత్తగా దాచుకుంటారు, అసలు పట్టుకోరు. నాకు ఎక్కడన్నా రోడ్డు మీద 18 years లోపల ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా బైక్ నడుపుతున్నా కూడా నా స్టూడెంట్స్ని అగ్రి అవనండి. వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచి చెప్తుంటే దయచేసి బండ్లు ఇవ్వద్దు, 18 years కంప్లీట్ అయితేనే వాళ్ళు పెద్దవాళ్ళు, అప్పుడే వాళ్ళు మొబైల్కి అర్హత సాధిస్తారు, బండికి అర్హత సాధిస్తారు. నేను మా పిల్లల్ని అయితే అలాగే చేశాను. మా బాబుకి 18 సంవత్సరాలు నిండిన తర్వాతే లైసెన్స్ ఇప్పించి బండి ఎక్కిచ్చా. అట్లాగే మీ పిల్లలు కూడా దయచేసి 18 సంవత్సరాలు నిండకుండానే వాళ్ళకి మొబైల్ ఇవ్వద్దు. మొబైల్ వాళ్ళ దగ్గరికి వెళ్తుందంటే మనం ఇస్తుంటేనే వెళ్తుంది, లేకపోతే వాళ్ళకే వాళ్ళు కొనుక్కోలేరు కదా. కాబట్టి మేము ఎట్లాగైతే స్కూల్లో డిసిప్లిన్తో పిల్లల్ని ఇచ్చేస్తున్నాం, మీరు కూడా ఇంట్లో అలాగే సహకరిస్తే పిల్లలు మంచి క్రమశిక్షణ కలిగినటువంటి పిల్లలుగా తయారవుతారమ్మా. వాళ్ళే భావి భారత పౌరులుగా ఉంటారు. మేడం గారు చెప్పినట్టు మేము కూడా తల్లిదండ్రులు అనేటువంటి కొంతమంది పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా మా డ్రీమ్ స్కూల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఇక్కడ పెద్దలకి ఈ యాజమాన్యం ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. సార్ రాలేకపోయారు, కొన్ని ముఖ్యమైన పనులు ఉండడం వల్ల కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న మేయర్ గారు చెప్పారు, మనం అందరం పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాము అని అంటే మొట్టమొదటిగా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ చదువుకోవడానికి అని చెప్పి. కానీ చదువు ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు 4 పిల్లర్స్ ఉంటాయి స్కూల్కి పంపించడానికి. ఒక మెయిన్ కారణం ఎందుకంటే చదువు ఒక్కటే ఇంపార్టెంట్ అని అనుకుంటే మనం ఆన్లైన్, ఇప్పుడు అందరికీ ఆన్లైన్ అందుబాటులో ఉంది, ఆన్లైన్లో చదువుకోవచ్చు. కానీ స్కూల్కే వెళ్ళి ఎందుకు చదువుకోవాలి అని అంటే మొదటిది క్రమశిక్షణ నేర్పిస్తుంది. స్కూల్కి వస్తే మనం చిన్నప్పుడు చదువుకున్నాము రైమ్స్లో, తెలుగు రైమ్స్లో పొద్దునే లేవాలి, బ్రష్ చేసుకోవాలి, గ్లాసుడు పాలు తాగాలి, స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి. సో ఆ క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది మనకు నేర్పించేది. ఫస్ట్ స్కూల్కి వెళ్ళడం అలవాటు అయితే పొద్దునే లేవడం ఒక క్రమబద్ధీకరణతో మనకు అవన్నీ అలవాటు అవుతాయని చెప్పేసి అనేది క్రమశిక్షణ. రెండోది స్నేహపూరితమైన వాతావరణం కలుగుతుంది. తోటి పిల్లలతో ఎలా మెలగాలి, వాళ్ళ నుంచి రేపు సొసైటీకి బయటికి వెళ్ళిన తర్వాత అందరితో స్నేహంగా ఎలా ఉండాలి అని అనేది నేర్పిస్తుంది. మూడోది టీచర్లని, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి అని అనేది స్కూల్ మాత్రమే నేర్పిస్తుంది. నాలుగోది పిల్లలు వాళ్ళతో ఈక్వల్గా వాళ్ళు షేరింగ్ నాలెడ్జ్, మిగతా పిల్లలతో ఎలా మన నాలెడ్జ్ని వాళ్ళతో ఎలా షేర్ చేసుకోవాలి, వాళ్ళకి తెలిసినటివి మనం ఎలా నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అనేటివి నేర్పించేటివన్నీ కూడా స్కూల్ మాత్రమే. ఇంటర్నెట్లోనో ఆన్లైన్లో చదువుకుంటే చదువు మాత్రమే వస్తుంది కానీ ఈ 4 రావు. ఇవన్నీ ఉంటేనే చదువు తక్కువైనా కూడా సరే సమాజంలో మంచిగా అందరి దగ్గర మంచి మన్ననలు పొందుతామనేది నా ప్రత్యేకమైన నా నమ్మకం. ఇంకపోతే తల్లిదండ్రులకి ఒక చిన్న సూచన ఏంటి అని అంటే, మా పిల్లవాడిని కొట్టకండి, మా పిల్లవాడిని తిట్టకండి, వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఫీల్ అవుతున్నారు. ఏ రోజైతే మీ పూర్తి బాధ్యతని టీచర్ల మీద కానీ మీరు ఎప్పుడైతే నమ్మకంతో పెడతారో వాళ్ళెవ్వరికి ఎవరి మీద కక్షపూరితమైన ఆలోచనలు ఎప్పుడూ ఉండవు. ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళని ఈక్వల్గానే చూస్తారు. సో వాళ్ళ మీద కొంచెం నమ్మకం ఉంచి మీరు కానీ చెప్తే పిల్లలు మీకు తీసుకుని వచ్చి కంప్లైంట్లు చెప్పరు టీచర్ల మీద. ఎప్పుడైతే వాళ్ళ మీద నమ్మకంతో పూర్తిగా వదిలిపెడతారో చదువు మీ బాధ్యత అండి, క్రమశిక్షణ మీ బాధ్యత అండి,
మీ మీద మాకు నమ్మకం ఉందని చెప్తారో పిల్లలు కూడా దాన్ని ఫాలో అవ్వడానికి నేర్చుకుంటారు. లేదంటే ప్రతి చిన్న వాళ్ళు ఇప్పట్లో ఎలా ఉంది అని అంటే టీచర్లు కానీ ఏదైనా ఒక మాట అనాలి అని అంటే ఆ స్టూడెంట్స్ని నెక్స్ట్ డేనే పేరెంట్స్ ఎక్కడ వచ్చేస్తారు అని భయపడుతున్నారు. సో ఆ ఫ్రీడమ్ టీచర్లకు ఇవ్వండి, మీ పిల్లల భవిష్యత్తు మీరు అనుకున్న దానికన్నా చాలా రెట్లు బాగుంటుంది. థ్యాంక్ యూ. రేపటికి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు. ఇలానే వాళ్ళ జీవితాల్లో కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని చెప్పేసి ఈ సంస్థని వాళ్ళు ఒక మంచిగా గుర్తింపు తీసుకురావాలని స్టూడెంట్స్ అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.